హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గురించి అప్పటి కథానాయకుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించేవారు. ఆయన్ని ఒకరు దైవాంశ సంభూతుడంటే, ఒకరు నటన కోసం పుట్టినటువంటి స్రష్ట ద్రష్ట అనేవాళ్ళు. అదే విధంగా కొందరు దేవుడే అనేవాళ్ళు, కొందరు ఆ పాత్రలకు ఆయన తప్ప మరొకరు లేరు అనేవాళ్ళు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆయన్ని పొగుడుతూ ఉండేవారు. అయితే ఆయన కన్నా సీనియర్ బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారు కూడా ఆయన్ని దైవాంశ సంభూతుడనే పిలిచేవారు. ఎందుకంటే ఆయన మొదట్లో ఎలా ఉండేవాడు, ఆ తర్వాత ఎలా ఎదిగాడో ఆ క్రమ పరిణామాన్ని చూసిన భానుమతి రామకృష్ణ గారు ఎలా స్పందించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మల్లీశ్వరి చిత్రంలో ఆయనతో తొలిసారిగా నటించారట. ఆ సమయంలో తనకన్నా సీనియర్ నటినని ఆమెకు చాలా గౌరవించి బిడియపడుతుండేవారట ఎన్టీ రామారావు. తర్వాత మెల్లగా అనుభవాల పరంపరలు తన కీర్తిగా ఆయన మెరుగు పెట్టుకున్నారట. దైవాంశ సంభూతుడు కనుకనే ఎన్టీఆర్ కి అంతటి కీర్తి ప్రతిష్టలు లభించాయి. సామాన్యులకు అది సాధ్యం కాదు. తన మనసులో ఏముందో అదే మాట్లాడే నైజం ఆయనది. కార్యసాధనకై అహర్నిశలు శ్రమించే రామారావు గారు ఆమెను చాలాసార్లు సలహాలు అడిగేవారట. ఆయనకు ఆమెంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానమును. ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేస్తూ ఆ చేతికి బంగారు కంకణాన్ని ఆయనే చివరిసారిగా తొడిగారట. ఆయన పునర్వివాహం చేసుకున్నా నేను ఎలాంటి కామెంటు చేయలేదు అంటారు భానుమతి రామకృష్ణ గారు. అది ఆయన వ్యక్తిగతం. చిత్రరంగానికి సంబంధించి అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషించిన నటుడు ఆయన. రాజకీయంగా ఇలాంటి బోళా మనస్తత్వం ఇమడలేకపోయింది. అది తప్పిస్తే ఆయన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. వివాహ బంధం చిత్రంలో ప్రొఫెసర్ గా ఆయన పోషించిన పాత్ర నాకు బాగా నచ్చింది. జీవితంలో ఎన్ని సుఖాలను అనుభవించినా ఆఖరికి అసంతృప్తిగానే ఆయన తనువు చాలించారనిపిస్తుంది. ఇలాగా రామారావు గురించి భానుమతి రామకృష్ణ గారు అనేక సందర్భాల్లో అనేక విధంగా కొనియాడారు. నిజంగా ఆయన చేసినటువంటి పాత్రలు ఆమెలాగా ఆయన కూడా ఎదుగుతూ వచ్చి చివరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా పేరు గడించాడు. ఆమె ఎలాగైతే కథ, మాటలు, సంగీతము అన్నీ చేసినట్టే, నిర్మాతగా కూడా వ్యవహరించినట్టే రామారావు గారు కూడా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, నటుడు ఈ విధంగా పలు పాత్రలు పోషించి ఆమెను మించి రాబోయే రోజుల్లో ఆమెని మల్లీశ్వరి సినిమా నుంచి ఎదిగి ఆమెకి మించినటువంటి కీర్తి ప్రతిష్టలు సాధించి తెలుగు సినీ రంగానికే ఆయన ఒక మకుటాయమానమైనటువంటి కీర్తి కిరీటాన్ని సాధించి పెట్టిన గొప్ప నటుడిగా మన తెలుగు పరిశ్రమకే కీర్తి గడించినటువంటి వాడు ఎన్టీ రామారావు గారు. అయితే ఆమెకున్నటువంటి కోపము, ఆమెకున్నటువంటి అభిజాత్యము, ఆమెకున్నటువంటి ఆత్మాభిమానం విషయంలో ఆయన ఎన్నోసార్లు విభేదించినప్పటికీ ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని, ఆమె నటనని, ఆమె పాండిత్యాన్ని, ఆమె యొక్క టాలెంట్ ని ఎప్పుడూ గౌరవించేవాడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆమె కూడా ఆయనని అదే పద్ధతిలో గౌరవించేవారు. ఒకరికొకరు తీసిపోయినటువంటి ఆత్మాభిమానం గల వ్యక్తులు కాబట్టే ఎవరు ఎవరికీ తీసిపోకుండా అద్భుతంగా వారి వారి రంగాల్లో రాణించి రామారావు గారు హైదరాబాద్ లో స్టూడియో కడితే అప్పటికన్నా ముందే భరణి రామకృష్ణ స్టూడియోని చెన్నైలో స్థాపించి ఆమె ఒక స్టూడియో అధినేతగా వాహిని స్టూడియోలకి ధీటుగా రాణించినటువంటి గొప్ప నిర్మాతగా కూడా కొనసాగారు భానుమతి రామకృష్ణ గారు. అదేవిధంగా ఆమె చేసినటువంటి పాత్రలు చివరగా ఎన్టీ రామారావు కొడుకైనటువంటి బాలకృష్ణతో మంగమ్మ గారి మనవడు సినిమాలో ఆమె చేసిన పాత్ర అజరామరంగా నిలిచిపోయింది. నిజంగా రామారావుతో నటించిన ఫీలింగ్ కలిగింది తన యొక్క కుమారుడు బాలకృష్ణతో నటిస్తూ ఉంటే ఆ తండ్రికి తగ్గ తనయుడుగా ప్రవర్తనలో గాని నటనలో గాని రాణించే అవకాశం ఉందని ఆ రోజే దీవించారు భానుమతి రామకృష్ణ గారు. ఆ విధంగా భానుమతి గారు దశ దిశలా తన కీర్తి ప్రతిష్టలను వ్యాపించుకున్నట్టే రామారావు గారిని కూడా ఆమె అంతే స్థాయిలో గౌరవించేవారు. సో ఫ్రెండ్స్, రామారావుకి భానుమతి రామకృష్ణకు చాలా విషయాల్లో పోలికలున్నాయి. అదే ఆత్మాభిమాన విషయం కావచ్చు, అభిజాత్య విషయం కావచ్చు, కోప విషయం కావచ్చు, అదేవిధంగా టాలెంట్ విషయంలో కానీ ఎవరికి ఎవరు తీసిపోరు. కాబట్టే ఆమె అటు రామారావుని ఇటు నాగేశ్వరరావుని కూడా సరిసమానమైన జోదులుగానే ఆమె పరిగణించారు తప్ప వారిని ఈమె కన్నా జూనియర్లని ఎప్పుడూ చూడలేదు. అదేవిధంగా వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ చివరకు వారితో కథానాయికగా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు మకుటాయమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఆ ఇద్దరితో పాటు సమానంగా రాణించి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు భానుమతి రామకృష్ణ. సో ఫ్రెండ్స్, నా కథనం గాని మీకు నచ్చినట్లయితే మన వీడియో కథనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.